నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని హరిజనవాడ సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో బందెల రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పడుగుపాడు సొసైటీ సీఈఓ కొండూరు గోవర్ధన్ రెడ్డి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పడుగుపాడు సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి పాల్గొని అతిథులకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి హారతులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చప్పిడి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ దేవుడు సేవే పరమార్థముగా భావించే పడుగుపాడు సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి అన్నదానం చేయడం గర్వించదగ్గ విషయమని ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దేవుడు కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని సంక్రాంతి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న బందెల రమేష్ ను నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ దేవుడు కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారా విజయబాబు, నవీన్, కొండలరావు, సురేష్, భార్గవ, కేశవ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ హరిజన వాడ దరిదాపుల్లో ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి ఈరోజు 3 రోజుల నుంచి గత జరిగిన ఉత్సవాల్లో ఈరోజు ఆఖరా రోజు పాల్గొంటూ 10 మందికి అన్నదానంలో పాల్పంచుకోవడం చాలా ఆనందకరం. దేవుడి కార్యక్రమం చేయాలంటే మనసు, ఓపిక ఉండాలి. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇందాక ఇక్కడ వాళ్ళు చెప్పిన విధంగా రమేష్ అన్న అయితే ఎవరు వచ్చినా రాకపోయినా తన వంతు ఎప్పుడు కూడా దేవుడికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు వరకు తప్పకుండా ఎక్కడా కూడా తూచా తప్పకుండా చేస్తూ ఉండడం చాలా ఆనందకరం. ఇదే విధంగా మనకి వీలైనంత ప్రతి ఒక్కరూ కూడా దేవుడి కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు విజయవంతం చేయాలి. ఇక్కడ ఉన్న ఈరోజు అన్నదాన కార్యక్రమం సొసైటీ ఈవో గారైన గోవర్ధన్ రెడ్డి గారు జరపడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవలో పాలుపంచుకుంటూ ఎల్లప్పుడూ ఈ కార్యక్రమాన్ని ఆపకుండా వీలైనంత పరిధిలో మా వంతు సాయం మేము చేస్తూ ముందుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేనున్నంత వరకు ఇబ్బంది లేదు. దేవునికి అన్నదానం కార్యక్రమం వరకు నాకు అప్పచెప్పడం చాలా సంతోషకరం, చాలా శుభదాయకం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి సీను కానీ, చైర్మన్ గారు శ్యామన్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నటువంటి రమేష్ను హృదయపూర్వకంగా అందరినీ సంతోషించాలని కోరుకుంటూ, ఎవరు వచ్చినా రాకపోయినా, కాళ్ళున్నా లేకపోయినా అనేది కాదు, మనసు ఉండాలి. దేవునికి సేవ చేయాలంటే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న రమేష్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న ఈ 3 రోజుల కార్యక్రమంలో కొండలరావు గారు కానీ, నవీన్ గారు కానీ అనేక మంది పేర్లు తెలీదు, ప్రతి ఒక్కరు పనిచేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.